నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేయర్ పీఠం బీఆర్ఎస్ తే, కరీంనగర్ గడ్డపై గంగుల కమలాకర్ ఆత్మవిశ్వాసం. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎటువంటి పొత్తులు లేకుండానే మేయర్ పీఠం కైవసం చేస్తామని నమ్మకం. మున్సిపల్ యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇది మాటల యుద్ధం కాదు, ఇది అవినీతిపై సాగుతున్న పోరాటం అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ కి మెండు చంద్రశేఖర్, శ్రీలత గుడ్ బై. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదని, తెలంగాణ మొత్తం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్వేత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 66 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై డివిజన్ ఇన్ఛార్జీలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు ₹1 కూడా తీసుకురాలేదని విమర్శించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ నగరంలో 90% రోడ్ల అభివృద్ధి జరిగిందని, ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ విజయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపుతుందన్నారు. పార్టీ కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని బీఆర్ఎస్ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ మేయర్ పీఠాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 60 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు ఇచ్చిందని, ఒక్కో డివిజన్లో ఒకరి అభ్యర్థి ఉండేలా చూస్తామని తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో బీ ఫామ్ ఎవరికిస్తారో తెలియక అంతర్గత కలహాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు అనేది ఏంటంటే 10 సంవత్సరాలు అద్భుతంగా చేసినావు, ఈ 2 సంవత్సరాల ₹2 బిల్ల తెలియదు కాబట్టి రేపు మీకు ఓటేస్తాము, ఈ డెవలప్మెంట్ మీదే అనే విధంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేవారికి మాకు ఉత్సాహం వచ్చి ఇంకా చేసుకుంటూ పోతే ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రజలందరూ డెఫినెట్గా మీకు ఓటేస్తాము అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, వచ్చేది 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ మీ నిధులు తీసుకొచ్చే నమ్మకం ఉంది. ఈ 2 సంవత్సరాల బండి సంజయ్ కొత్త 2 కొత్తలు తెలియదు, వీళ్ళు 2 కొత్తలు తెలియదు, తెస్తారన్న నమ్మకం కూడా లేదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నాము మీ పార్టీ ద్వారా కాబట్టి డెఫినెట్గా మేము తెలంగాణ బిడ్డలు మీ ఓట్ ఫర్ ద బీఆర్ఎస్ అనగానే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వాస్తవంగా మరి మాకు ఎందుకు ఎత్తారని భావించినప్పుడు, కానీ మీరు డెవలప్మెంట్ చేసిన మీరే రేపు డెవలప్మెంట్ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు మీకు ఓటు వేస్తామనే విధంగా చెప్పంగానే డెఫినెట్గా మాకు ఉత్సాహంగా పోయినాం, ముందుకైనాం. ఈరోజు రిజల్ట్ చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చేసింది. 66 డివిజన్లలో పోయినసారి నేను గవర్నమెంట్లో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రజలకు దండం పెట్టిన. నాకు ఓటేయమంటే ఈ 60 డివిజన్లో సింగిల్గా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కార్పొరేషన్ కానీ అలయన్స్ తోటి గెలిచింది కరీంనగర్లో. అయితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఇండిపెండెంట్ కలుసుకొని అలయన్స్గా చైర్మన్ మేయర్ అయింది. కానీ ప్రప్రదంగా సింగిల్ హ్యాండ్గా 33 కార్పొరేటర్తో గెలిచింది మన కరీంనగర్ కార్పొరేషన్. మనం 2018లో కానీ సింగిల్ హ్యాండ్ గెలుచుకున్నాం మనం. సో ఈ రోజు కూడా డెఫినెట్గా సింగిల్ హ్యాండ్ గెలవాలని ప్రయత్నం చేసుకుని, కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 0 1 రాలే. 60 అట్లే బీజేపీ కూడా బలవంతంగా 11 12 వచ్చినాయి. సో ఈ రోజు కూడా మనం అద్భుతంగా ప్రతిపక్షం ఉన్నా కూడా మన మీద నమ్మకంతో, ఇప్పుడు చేయకున్నా మీరు రేపు చేస్తున్న నమ్మకంతో అందరికన్నా ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇచ్చే విధంగా రాత్రి నేను వినోద్ కుమార్ గారు సార్ మేము కూర్చొని రాస్తే అద్భుతంగా 100కు 100% గెలిచే ట్రిక్ పెడితేనే మనం సింగిల్ లార్జెస్ట్గా గెలుచుకొని మనం కీలకంగా మారుతాము. కీలకం కాబట్టి మనం మేయర్ స్థానం కొట్టేయాలని చెప్పి ఆ దేశంతో ఆ దిశగా అడుగులేస్తూ పోతున్నాం. మరి మీ కర్తవ్యం ఏంది? మీరందరూ పార్టీ వర్కర్స్, పార్టీ ఫౌండర్స్. ఈరోజు మీరు పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధికారంలో అందరూ వచ్చిపోయారు, పార్టీ లేనప్పుడు వాళ్ళే మనం పార్టీని కాపాడుకోవాలి.
పార్టీ అధికారంలో పార్టీకి పనిచేసిన పార్టీ కడుపులో పెట్టి కూర్చుంటుంది. 80% మేము మర్చిపోం కదా. కాబట్టి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మీరు కీలకమైన 66 స్థానాలు కానీ 66 ఇన్ఛార్జ్ చేసుకుంటాం. కరీంనగర్ టౌనే కాదండి, ఇలా కరీంనగర్కి ఇన్ని జాతీయ రాజాలు నేనే తెచ్చినాడు. మొన్న బీజేపీ మాట్లాడు సౌత్ అంటే నేను అన్ని పేపర్లు చదువుతా. ఇలా కరీంనగర్ నుండి వరంగల్ వారి రోడ్డు అవుతుంది కదా అన్నాడు. యాక్చువల్గా అది మన గవర్నమెంట్లో మనం శాంక్షన్ చేయించినాము. జగిత్యాల నుంచి వెళ్ళి కరీంనగర్ రావాలి. జగిత్యాల 0, కరీంనగర్ 70 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి వెళ్ళి వరంగల్ 140, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 120 కోదాడ వరకు రోడ్ అది. ఇక్కడ వెలిచాల కాడ, తర్వాత ఇస్లాంపూర్ కాడ అవతల కొన్ని లొల్లులు బాగా గడబడి చేసిన రైతులు చేస్తే ఆ కొత్తపల్లి కాడ ఇవన్నీ ఉంటే, తర్వాత గంగుల కమలాకర్ గారు తెలుసు, ఏది కొత్తపల్లి యూతలకి వెళ్ళి మన బొమ్మకల్లి దాకా పోతే అటు అందరు 200 గజాలు 300 గజాలున్న కరీంనగర్లో ఉద్యోగస్తుల భూములు ఇవన్నీ పంచాయతీ ఉంటే పైసలు పోతాయని చెప్పి నేను ఇమీడియట్గా తర్వాత చేద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్పిన. ఎక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ టు వరంగల్. నేను ఎక్కువ చెప్పలేదు, దెబ్బని అడిగితే అది వరంగల్ పట్టుకపోయాడు మళ్ళీ కూడా అంటాడు. ఉన్నాయి రాజకీయం కదా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ కావాలి, ఇది ఉండాలి. కానీ ఇక్కడ లొల్లులున్నాయి, ఆ పైసలు పోతే వేస్ట్ అవుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ రోజు నేను ఢిల్లీలో మాట్లాడేసి ఎస్ ఇది ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేదంటే ఇటు స్టార్ట్ చేసేసారు. మధ్యలో ఇది ఇప్పుడు ఇది ఆగింది, అవతల వరంగల్ నుంచి ఖమ్మం కూడా ఆగిపోయింది. ఆడ పంచాయతీలే ఉన్నాయి. కాబట్టి మనం ఎంత ట్రై చేసండి. అసలు కరీంనగర్ రైల్వే లైన్ అనేది ఒక కళ. అది హైదరాబాద్ టు కరీంనగర్ అనేది అది మన వీరు ఎవరు మోడీ గారు మిషన్ భగీరథ దానికోసం గజ్వేల్ వస్తుంటే సార్ ఇది కూడా ఉన్నట్టే ఏడైతే వినోద్కి వారం రోజుల పాటు పిఎం ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. పిఎం ఫౌండేషన్ అంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి. అప్పుడు నేను పోయి ఎమ్మడి ఉండి ఢిల్లీలో ఉండి పిఎం ఆఫీస్లో పెట్టేస్తే వాళ్ళు ఎస్ ఓకే అంటే అప్పుడు రైల్వే ఫౌండేషన్ వేస్తే ఇలా బ్రహ్మాండంగా ఇక్కడ దాకా వచ్చింది రైలు, సిద్దిపేట దాకా నడుస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల దాకా అయిపోయింది. ఇప్పుడు సిరిసిల్ల టు ఇక్కడికి నేను నిజంగా 2019లో గెలిచినట్టు రైలు వచ్చి కరీంనగర్కి. అది భూసేకరణ బీసేకరణ ఎన్నో పంచాయతీలు ఉంటాయి, అంత ఈజీ కాదు. 56వ డివిజన్కు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ దుస్సెట్టి అనూప్ కుమార్ బీజేపీ పార్టీని వదిలి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సంజయ్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని, ఇలా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోనే సాధ్యమని భావించి వారి వెంట నడిచేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు దుర్శెట్టి అనూప్ కుమార్, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్, నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్, గోలి రవి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్శెట్టి అనూప్ కుమార్. నేను గత 40 డివిజన్ కార్పొరేటర్ని, బీజేపీ తరఫున గెలిచిన. నేను గత 12 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు పార్టీలో నాకు నగర ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా సెంట్రల్ జోన్ అధ్యక్షుని పనిచేసిన, కార్పొరేటర్ గెలిచినాక కూడా ఏ రోజు నేను ఏ పనికి వెనుకాడలేదు. ప్రతి పని తను ఏ పని చెప్పినా కానీ ఆ పని నేను పూర్తి చేసిన. పార్టీ నుంచి ఏ పొడవకలు వచ్చినా కానీ ఆ పనికి వెంటుండి నేను పనిచేసిన. కానీ ఈరోజు నాకు చాలా ఘోర అన్యాయం జరిగింది. ఒక సిట్టింగ్ కార్పొరేటర్ని, బీసీ బిడ్డని, విశ్వబ్రాహ్మణ బిడ్డని నాకు టికెట్ ఇవ్వకుండా వేరే కాంచెలు వచ్చిన వాళ్ళకి 2 రోజుల్లో పార్టీలో సర్వే ఉందని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టి, నీకు అక్కడ ఇది ఉంది ఇక్కడ అది ఉందని చెప్పేసి నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను చాలా మోసం చేసిండు. దీనికి నేను ఏ రకంగా బాధపడుతున్నా నాకు మాట వస్తలేదు. కాకపోతే ఏంటంటే నమ్ముకున్నందుకు మాత్రం నాకు చాలా బుద్ధి చూపెట్టిండు. ఇకనైనా ఎవరైనా యువకులు ఉంటే జర అలా అర్థం చేసుకోండి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఒక ముందు అడిగేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.
నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫామ్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నారంభట్ల మహేందర్, వినీత్ రెడ్డి పాల్గొన్నారు. బీ ఫామ్ల సమర్పణతో కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం కానుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ ఆవరణలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు బ్యూటిషియన్ కోర్సు సెమినార్ నిర్వహించారు. అనంతరం కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ నూతన లోగో ఆవిష్కరణ చేశారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై అసోసియేషన్ సభ్యులతో కలిసి లోగో ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న వారికి వారి వృత్తిలో అత్యుత్తమంగా రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారని, దాంతోపాటు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులను నేర్పించడం, వృత్తిలో రాణించేందుకు కృషి చేయడం అభినందనీయమని, ఆనందనీయమని అన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి, అసోసియేషన్ బాధ్యులు దీప్తిరెడ్డి, ఉమామాధవి, రూప, రోజా, సంపూర్ణ, హిమజ, నందు, ఆనంద, పలువురు బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మరి ఆ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నా చేతుల మీదుగా ఆవిష్కరించుకున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మెలకువ కలిగిన మీ సభ్యుల నుంచి నూతన సభ్యులకు అన్ని మెలకువలు నేర్పి అదేవిధంగా మరి వారి వృత్తి లోపల ఇంకా నైపుణ్యాన్ని పెంపొందించుకో విధంగా మరి వారిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థ అధ్యక్షురాలు జ్యోతి గారు, అదేవిధంగా నందు గారు, రూప గారు, హిమజ గారు, సంస్థ బాధ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం లోపల అంటే ప్రత్యేకంగా మరి ఈ బ్యూటీ పార్లర్స్ లోపల చేసే విధానాల మీద అన్ని కార్యక్రమాలను వారికి శిక్షణా తరగతులుగా తీసుకుంటున్న సందర్భంగా మరి మీకు అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తు లోపల ఇంకా మీ సంస్థను పటిష్టపరచుకోవాలని, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతోటి మీ సంస్థను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటూ. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ కుమార్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు నమూనాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకున్నప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలని పేర్కొన్న కలెక్టర్ విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టింకరింగ్ ల్యాబ్స్ 2 జిల్లాలో ఏర్పడిన వాటికి ఎగ్జిబిట్స్ పెడుతున్నాము ఇక్కడ. సో గతంలో కూడా మనకి గణతంత్ర దినోత్సవం సందర్భమైన, ఇండిపెండెన్స్ డే సందర్భమైన ప్రతి దానికి స్కూల్ ఎగ్జిబిట్స్ ఎక్కడైనా ఉంటుంది, అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిల్లలు ముందుగానే ఉండి అన్ని ఎగ్జిబిట్స్ చూపిస్తారు. ఇంక్లూడింగ్ ఆనరబుల్ గవర్నర్ గారి విజిట్లో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్ తయారు చేసిన అంటే పాల్గొన్న పిల్లలు
చాలా మంచి ప్రదర్శన చేశారు. మన జిల్లాలో నాకు అయితే గుర్తుంది, టీజీఎంఎస్ ముల్కర్నూర్ నుంచి కూడా ఒక వర్కింగ్ మోడల్, అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దాని గురించి ఒక వర్కింగ్ మోడల్ తయారు చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్యలో ఒక సైన్స్ ఫెయిర్ జరిగింది. దాంట్లో పిల్లలు అంటే ఈ కోతుల సమస్య కొన్ని స్కూల్స్లో ఉన్నాయి కాబట్టి కోతులకి ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా కోతులని స్కూల్ నుంచి దూరం చేయాలి, దానికోసం కొన్ని సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో అట్లాంటి చాలా మంచి మంచి సొల్యూషన్స్ పిల్లలు తీసుకొని వస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ వాస్తవం అంటే పిల్లలు క్యూరియాసిటీకి కానీ పిల్లలు ఇంటెలెక్ట్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో అంటే కరీంనగర్ జిల్లాకి గురించి మాట్లాడితే ఒక 35 స్కూల్స్లో మన దగ్గర ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటే అందరికీ ఉపయోగపడే విధంగా సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం ఒకటే ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కడ కూడా మనకి సైన్స్ మ్యూజియం లేదు. కరీంనగర్లో డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 5న గుమ్లాపూర్లో నిర్వహించనున్న సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో అన్ని మున్సిపల్స్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఘనంగా గెలిపించాలని, విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలన వల్ల ప్రజలకు సరైన న్యాయం జరగలేదని అన్నారు. అయితే అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా పనిచేస్తామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్న అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. సీఎం పర్యటన సందర్భంగా కరీంనగర్ సిపి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సిపి గౌసలం సభా ప్రాంగణం పరిశీలించారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ సభా ప్రాంగణం, హెలీప్యాడ్ మరియు పార్కింగ్ స్థలాలను స్థానిక ఎమ్మెల్యే
మేడిపల్లి సత్యంతో కలిసి పోలీస్ కమిషనర్ సిపి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణ మ్యాప్ ఆధారంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, బారికేడ్ల నిర్మాణ శైలిని సిపి పరిశీలించారు. సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు మరియు భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వివరించారు. సభకొచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ చిన్నపాటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారని, బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేతలు మెండు చంద్రశేఖర్, శ్రీలత దంపతులు ఆరోపించారు. నేడు వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 53వ డివిజన్లో తనకు టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి చేయిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము కాంగ్రెస్కు రాజీనామా చేసి 53వ డివిజన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నామని అన్నారు. తమ గోడును కాంగ్రెస్ పెద్దలకు, మంత్రులకు విన్నవించినా స్పందించలేదన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల నిర్వాహకంతోనే తాము పార్టీని వీడుతున్నామని పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినా. వెల్చాల రాజేందర్రావు గారు తను ఎంపీగా నిల్చున్నప్పుడు నేను బీజేపీలో ఉండేదాన్ని. వెల్చాల రాజేందర్రావు గారు ఎంపీగా నిల్చున్నప్పుడు నేను పోటీ చేస్తున్నామ్మా, నా కోసం మీరు పార్టీలకు రండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటా, మళ్ళీ టికెట్ ఇచ్చి నేను సపోర్ట్ చేస్తా, అన్నీ చేస్తా అని నన్ను ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మొన్న నుంచి ఎలక్షన్ నామినేషన్ వచ్చినప్పటి నుంచి ఈ టికెట్ల విషయంలో ఈ వెల్చాల రాజేందర్రావు గారు నాకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. దానికి కారణం మొన్న అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు జరిగిన విషయంలో మేము కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టిన వ్యక్తులకు నేను నా భర్త సపోర్ట్ చేయడం జరిగింది. అందులో వెల్చాల రాజేందర్రావు గారు వాళ్ళ ప్రత్యేకంగా తను వేరే పబ్లిక్ నిలబెట్టుకొని వాళ్ళ కోసం ఆయన సపోర్ట్ చేసిండు. మేము నా భర్త ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధిష్టానాన్ని సపోర్ట్ చేయక వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండని ప్రెస్ మీట్ పెట్టిన కాడి నుండి అప్పటి నుంచి తను మా మీద కక్ష కట్టి శ్రీలతకు టికెట్ ఇవ్వద్దని అధిష్టానంతో కొట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుండి మేము మొన్నటి దాకా వేసి ఉన్నాం, టికెట్ వస్తుంది కావచ్చు అని. ఆల్రెడీ కాన్వర్సింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న వాడల. నిన్న నాకు మొన్న సాయంత్రం ఈవినింగ్ కన్ఫామ్ తెలిసిపోయింది టికెట్ ఇస్తలేరు అని. తెలిసిన తర్వాత నేను అధిష్టానం అందరి దగ్గరికి పోయినా. ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు, సర్వేలు చేపట్టినామన్నారు. కానీ పార్టీ తరఫున కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఎవ్వరు సర్వే చేయలే అన్నారు. ఓన్లీ వెల్చాల రాజేందర్రావు ఇండివిజువల్గా సర్వే చేయించుకున్నాడు. పైసలు పెట్టి ఎక్కడి నుంచో తెప్పించుకొని ఆయనకు కావాల్సిన వ్యక్తుల పేర్లు రాపించుకున్నాడు. అది సెట్ పట్టుకొని పోయింది. అసలు టికెట్లు ఇచ్చేది ఎవరు? డీసీసీ ప్రెసిడెంట్, సిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్, అందులో ఇంకిద్దరు 4 కమిటీ కూడా వేసారు. కర్ర రాజశేఖర్ని వేసారు, సుడా చైర్మన్ వేసారు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఎవ్వరు లేరు. నేనే తుమ్మల నాగేశ్వరరావు నుంచి తెచ్చుకున్న అసెంబ్లీ ఇన్ఛార్జి, నేనే పైసలు ఖర్చు పెట్టుకుంటా, నేనే గెలిపించుకుంటా అని అతను వెళ్ళడం జరుగుతుంది. కానీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందని మాత్రం ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, కాంగ్రెస్ పొజిషన్ ఎట్లుందంటే తల్లి లేదు, తండ్రి లేడు. కాంగ్రెస్కు తల్లి లేదు, తండ్రి లేడు, భర్త లేడు, ఉంచుకున్నాడు లేడు. లాస్ట్కు 2 మేనమామలు ఉన్నారు, చుట్టం చూపు చచ్చిపోతారు. ఇది కరీంనగర్ కాంగ్రెస్ పొజిషన్. ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? ఎవరు పార్టీలో జాయిన్ అవుతామంటే ఎవరి ద్వారా జాయిన్ కావాలి? వెల్చాల రాజేందర్ దగ్గర పోవన్నా, సుడా చైర్మన్ దగ్గర పోవన్నా, పొన్నం ప్రభాకర్ దగ్గర పోవన్నా, శ్రీధర్ బాబర్ దగ్గర పోవన్నా, అంజన్ కుమార్ దగ్గర పోవన్నా, మేడిపల్లి సజ్జన్ దగ్గర పోవన్నా, అయోమయంలో కరీంనగర్ కాంగ్రెస్ ఉన్నది. 63వ డివిజన్ జ్యోతినగర్ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి కార్పొరేటర్గా సేవ చేసే అవకాశం ఇవ్వాలని
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్రె పావని కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 63వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే కార్పొరేటర్గా పనిచేస్తానని స్పష్టం చేశారు. డివిజన్ జ్యోతినగర్. నా పేరు కర్రె పావని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టానం నన్ను ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు 63వ డివిజన్లో ఎప్పటి నుండో ఒక కురుమ కులస్తులకు టికెట్ కరీంనగర్ వ్యాప్తంగా ఈ జ్యోతినగర్లో ఇవ్వడం, దీనికి వీళ్ళందరూ మా డివిజన్ ప్రజలు, పెద్దలు, కుల బాంధవులు అందరూ సపోర్టుగా నిలిచి నా గెలుపులో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డివిజన్ సేవలను, వారి యొక్క సేవలను అందించడంలో నేను ఆదరణ సేవా సమితి ద్వారా గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అధికారం ద్వారా చేయాల్సిన సేవలు ఉన్నాయని నన్ను గుర్తించి నన్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి పెద్దలకు, మహిళలకు నిజంగా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఒమ్ము చేసుకోకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ, గంజాయి స్మగ్లర్ల దాష్టికానికి అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పాటిల్ మాట్లాడుతూ గంజాయి ముఠా సభ్యులు తమ కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారని, 8 రోజుల పాటు సౌమ్య ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసూలు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై స్పెషల్ వింగును ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని, సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హోంశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి రాజ్ కుమార్, నాయకులు శివ, అకుల్ సింగ్, రవి సింగ్, అశోక్, విజయ్, అజయ్, రమేష్, లగన్ సింగ్, దినేష్, రాము, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జనవరి 23న నిజామాబాద్ జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ గంజాయి వస్తుందని చెప్పేసి, ముఠా వస్తుందని చెప్పేసి అక్కడ తనిఖీలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చాకచక్యంగా వాళ్ళను చూసి వెనకే వెంబడించిన పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వెంబడించినటువంటి సౌమ్యపై ఈరోజు గంజాయి దుండగులు కారు ఎక్కించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే ఇది లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ చౌక్లోని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన దుండగులను, గంజాయి దుండగులను శిక్షించాలని చెప్పేసి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ప్రగాఢాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి, రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈరోజు గంజాయి సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి వెండి కిరీటాన్ని ఓ భక్తుడు బహూకరించారు. కరీంనగర్కు చెందిన నారెడ్డి మేఘన అరవింద్ రెడ్డి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి వెండి కిరీటాన్ని బహూకరించారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కోరారు. అనంతరం కిరీటం బహూకరణ చేసిన దాతలను ఆలయ కమిటీ శాల్వా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముప్పిడి రామ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంట చంద్రయ్య, ఆలయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేయర్ పీఠం బీఆర్ఎస్దే, కరీంనగర్ గడ్డపై గంగుల కమలాకర్ ఆత్మవిశ్వాసం. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎటువంటి పొత్తులు లేకుండానే మేయర్ పీఠం కైవసం చేస్తామని నమ్మకం. మున్సిపల్ యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇది మాటల యుద్ధం కాదు, ఇది అవినీతిపై సాగుతున్న పోరాటం అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ కి మెండు చంద్రశేఖర్, శ్రీలత గుడ్ బై. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.